వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే పోలాల అమావాస్య. శ్రావణ మాసం చివరిలో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు. ఈసారి వచ్చే అమావాస్య మాత్రం సోమవారం వచ్చింది. సోమవారం అమావాస్య వస్తే సోమతి అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజు మీరు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటుగా కానీ ఈ కూర వండితే మీకు దరిద్రం పట్టుకుంటుంది. జన్మ జన్మల దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కోరి కొని తెచ్చుకున్న వారవుతారు. కష్టాలు మీరు ఏ పని పట్టినా దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. పొరపాటున కూడా మీరు ఈరోజు మీ ఇంట్లో ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఇంట్లో అనే కాదు, బయట కూడా ఈ కూరను అసలే తినవద్దు. అసలు ఏ కూర తింటే దరిద్రం అంటుకుంటుంది, దరిద్రం వెంటాడుతుంది, ఏ కూర తింటే 7 జన్మల పాపాలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మొదటిసారిగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. రేపే సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. ఈరోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం, తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేకంగా వ్రతాలు ఆచరిస్తారు. జన్మ జన్మల దోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, అందులోనూ సోమవారం రోజు వచ్చిన అమావాస్య కాబట్టి శ్రావణ మాసంలో సోమవారం రావడం చాలా విశేషమైనది. అంత పవిత్రమైన అమావాస్య రోజు మీరు కొన్ని పనులు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. అయితే ఈ అమావాస్యనే పోలాల అమావాస్య అని పిలుస్తారు. ఈ పోలాల అమావాస్య రోజు ఆవు పేడతో ఇల్లు వాకిలి శుభ్రపరిచి కంద మొక్కలను తీసుకువచ్చి ఇంట్లో వ్రతాలు ఆచరిస్తారు. ఈ వ్రతం తమ పిల్లల యోగక్షేమం కోసం వ్రతం చేస్తూ ఉంటారు మహిళలు. అయితే ఈ వ్రతం చేసి నిండు ముత్తైదువు, కడుపు నిండా పిల్లలు ఉన్న ముత్తైదువుకు వాయినం ఇస్తూ ఉంటారు. అయితే ఈ పోలాల అమావాస్య రోజు సోమవారం రోజు వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య రోజు మీరు మీ ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుంది. అమావాస్య గడియలు ముగియక ముందే సోమవతి అమావాస్య రోజు మీరు మీ ఇంటికి ఒక కల్లుప్పును తెచ్చుకోండి. ఆ కల్లుప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది అని చెప్తారు. అలాగే కొన్ని లవంగాల ప్యాకెట్ను తెచ్చుకోండి. కొన్ని లవంగాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు దరిద్రమంతా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 3 లవంగాలను మీరు పూజ గదిలో పెట్టాలి. ఆ 3 లవంగాల్లో ఒక లవంగం మీ నోట్లో పెట్టుకొని 2 లవంగాలను మీ డబ్బును భద్రపరిచే చోట పెట్టాలి. మిగిలిన లవంగాలను మీరు మీ వంటగదిలో వంటల్లోకి, కూరల్లోకి వాడవచ్చు. అలాగే మరొక వస్తువు, అదే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ స్వరూపంగా చాలామంది లక్ష్మీ గవ్వల్ని భావిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీ గవ్వలను ఈరోజు మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి మీ ఇంట్లో ఉండిపోతుంది. అయితే లక్ష్మీ గవ్వలు కలర్లివి కాకుండా కొద్దిగా పసుపు కలర్గా ఉండే లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఉంటాయి. ముఖ్యంగా 5 లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని అమావాస్య రోజు మీ పూజ గదిలో 5 లక్ష్మీ గవ్వలను పెట్టి సాయంత్రం సమయంలో ఆ 5 లక్ష్మీ గవ్వలను తీసుకొని మీ డబ్బును భద్రపరిచే చోట బీరువాలో ఎర్రటి బట్టలో కట్టి భద్రపరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈరోజు మీరు సోమవతి అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కాసింత పసుపు కానీ ఒక 5 బిల్వపత్రాలు తీసుకొని ఆ బిల్వపత్రాలు నలిపి మీరు స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. అది కుదరని వాళ్ళు కాసింత ఉప్పైనా వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి స్వరూపం అని. ఉప్పు క్షీర సముద్రం వాసిని లక్ష్మీదేవి. అటువంటి సముద్రం నుంచి వచ్చిన ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈరోజు మీరు ఈ 3టితో కానీ స్నానం చేస్తే మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది. అలాగే మీరు ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను అసలే తినవద్దు. పిల్లలు, పెద్దలు ఇలా ఎవరైనా సరే
పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను అసలే వండవద్దు. ఎందుకంటే ఈ పోలాల అమావాస్య రోజు కందగడ్డకి పూజలు చేస్తారు. అటువంటి ఈ రోజు మీరు పొరపాటున కూడా చామదుంపలు, ఉల్లగడ్డలు ఇలా దుంపలకు సంబంధించిన ఏవి కూర గాను, వెజిటేబుల్ రైస్ గాను, ఫ్రై గాను ఏది తినవద్దు. ఇలా తింటే మీకు జన్మజన్మల పాపం వెంటాడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవారు ఇలా దుంపలతో కూర కానీ, వెజిటేబుల్ రైస్ కానీ, ఫ్రై కానీ, చిప్స్ కానీ ఏవి చేయవద్దు. అలా చేస్తే ఆ పాపం ఎక్కువగా మీకే వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూర చేస్తే పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ అదే తింటారు కనుక మీరు ఈరోజు పొరపాటున కూడా ఈ దుంపలతో ఈ కూరను వండవద్దు, తినవద్దు. అలాగే ఈరోజు సోమవతి అమావాస్య సోమవారం రోజు రావటం, అందులోనూ శ్రావణ మాసం చివరి రోజు కావటం ఎంతో విశేషం. అటువంటి ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసం వండరాదు, తినరాదు. మాంసం అనే కాదు, ఫిష్, ఫ్రాన్స్ ఇలా ప్రతి ఒక్కటి చికెను, మటను, బిర్యానీ గాను, అలాగే చికెన్ పకోడీ గాను ఇలా ఏదైనా సరే తినవద్దు. అలా తింటే 7 జన్మల దరిద్రమంతా మీకు వస్తుంది. ఈరోజు పొరపాటున కూడా బయట కూడా చాలామంది మగవారు ఇలా ఆడవారు బయట కూడా బిర్యానీలు ఇలా ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై అలా తింటూ ఉంటారు. పొరపాటున కూడా మీరు ఈరోజు ఈ కూరను ఇంట్లో కనుక బయట కనుక తిన్నారంటే దరిద్రం వెంటాడుతుంది. కోరి కష్టాలు తెచ్చుకున్న వారైతారు. శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే తిథినే పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పైన చెప్పే విధంగా కొన్ని పనులు మీరు చేస్తే, కొన్ని రకాల కూరలు మీరు ఈరోజు తినకుండా ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలామంది తెలిసి కానీ తెలియక కానీ ఈరోజు దుంపలు కానీ, దుంపల రూపంలో ఏ దుంపలైనా కానీ, చిప్స్ కానీ, ఇలా ఫ్రెంచ్ ఫ్రై రైస్ కానీ, ఇలా దేనిలో అయినా కానీ, వెజిటేబుల్ రైస్లోనా కానీ దుంపలు ఈరోజు అసలే వండవద్దు, తినవద్దు. అలా తిన్నా కానీ దరిద్రం వెంటాడుతుంది. అలాగే చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇలా ఏదైనా సరే ఫ్రై రూపంలో, కర్రీ రూపంలో ఎలాగైనా తిన్నా దరిద్రం వెంటాడుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి. ఈరోజు ఎవరే కానీ పొరపాటున కూడా ఇలాంటి కూరలు తినవద్దు. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు మీ దగ్గరలో ఉన్న ఆవుకు బెల్లము కానీ, అరటిపళ్ళు, బెండకాయలు, పొట్టు ఉన్న పెసరపప్పు, ఛాయ పెసరపప్పు ఇలా అనేక రకాల దినుసులు పెడుతూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఎద్దును పూజ చేసి ఎద్దుకు పచ్చని గడ్డిని ఎక్కువగా ఆవుకు కానీ, ఎద్దుకు కానీ ఈరోజు తినిపిస్తే చాలా మంచిదని చెబుతున్నారు.